హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలండి. అలాగే మొదటి అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనియుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగునగాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ తెస్సలోనిక అనబడేటువంటి ఒక సంఘాన్ని ప్రేమించి వారందరినీ కూడా రక్షించు నిమిత్తమై ఎంతగానో ప్రయాసపడినటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి ఒక లేఖ రాశాడు. పౌలు గారు ఆ సంఘమునకు దూరముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరెవరు రాశారు? పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది. ముగ్గురు కలిసి, ముగ్గురు దైవజనులు దేవుని పిలుపునందుకొని దేవుని యొక్క మాట చొప్పున ప్రయాసపడుటకు ఇష్టపడినటువంటి దైవజనులు ప్రజలను సరైనటువంటి త్రోవలో నడిపించుకొనుటకు వారికి ఉండినటువంటి భారమును బట్టి వారు చేస్తున్న పరిచర్యలో ఈ సిల్వాను, అలాగే తిమోతియును, పౌలు అనబడేటువంటి ఈ ముగ్గురు కలిసి దేవుని పరిచర్య చేస్తూ తెస్సలోనిక అనబడేటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారి పనిలో వారు నిమగ్నమై ఉండిపోకుండా, ఇక వారితో మనకేం పనిలే అని అనుకోకుండా, వారు ఎటుపోతే మాకెందుకులే అనేటువంటి ఆలోచన కాక, ప్రేమించిన సంఘాన్ని, కట్టినటువంటి సంఘమును, దేవుని వైపు త్రిప్పిన సంఘమును, వారు ఉన్నటువంటి స్థితిగతులను ఎరిగినటువంటి వారై ఆ తెస్సలోనిక సంఘానికి వారు లేఖపూర్వకంగా కొన్ని మాటలను తెలియపరుస్తూ ఉన్నారు, ఉత్తరం రాస్తూ ఉన్నారు. పూర్వకాలంలో ఎవరైనా మనకు బాగా తెలిసిన వారు లేదా మన కుటుంబ సభ్యులు వారికి మన గురించి ఏవైనా విషయాలు తెలియపరచాలన్నా, లేకపోతే వారి విషయాలు మనం ఏమన్నా తెలుసుకోవాలన్నా, మన మధ్యలో జరిగేటువంటి ఇద్దరి మధ్యలో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ఉత్తరాలు రాసుకునేవారు. ఈరోజు ఉత్తరం రాస్తే 3 రోజులకో 4 రోజులకో అవతల వ్యక్తులకు చేరితే అవతల వ్యక్తులు కూడా ఏ విషయాలైతే వీరు వారిని గురించి అడిగినటువంటి మాటలు ఉన్నాయో వాటన్నిటికీ జవాబుగా అవతల వ్యక్తులు కూడా ఆ రాసినప్పుడు 4-5 రోజులకు మరలా తిరిగి వాటికి మనము ఆ ఉత్తరాల ద్వారా ఒకరి క్షేమాన్ని ఒకరిని తెలుసుకునేటువంటి దినాలను మనము కూడా ఎరిగి ఉన్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు, తిమోతి, సిల్వాను అనబడేటువంటి ఈ ముగ్గురు దైవజనులు దూర ప్రాంతంలో వారు పరిచర్య చేస్తూ ఉన్నటువంటి క్రమంలో విడిచిపెట్టొచ్చినటువంటి సంఘమును గురించినటువంటి కొన్ని ఆలోచనలు, వారి మధ్యలో మెదిలినటువంటి కొన్ని తలంపులను వారితో పంచుకుంటూ రాసినటువంటి ఉత్తరము ఈ తెస్సలోనిక అనబడేటువంటి సంఘమునకు రాసినటువంటి ఉత్తరమై ఉంది. ఈ ఉత్తరంలో పొందుపరిచినటువంటి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు ఏమంటాడనంటే, విశ్వాసముతో కూడిన మీ పనిని, సంఘములో ఉన్నటువంటి వారి యొక్క పనిని గమనించినటువంటి దైవజనుడు ఆ విశ్వాసుల యొక్క పనిని గుర్తిస్తూ మాట్లాడుతున్నాడు.
వారి యొక్క పని ఎలాగుందనంటే విశ్వాసముతో కూడిన పనిని వారు చేసేవారట. వారిలో ఉన్నటువంటి పనిని గమనించినటువంటి దైవజనుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మీలో మీరు ఏ పని చేసినా చాలా నమ్మకంతో చేస్తారు, చాలా విశ్వాసంతో చేస్తారు. ఆ ఉన్నటువంటి అవిశ్వాసమును బట్టి నేను మీ పనిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను అని అంటూ ప్రేమతో కూడిన మీ ప్రయాసమును అని అంటున్నాడు. ఏ పని చేసినా కష్టం అనుకోవట్లేదు, బాధ అనుకోవటం లేదు, శ్రమ అనుకోవడం లేదు. దైవజనుడు ఏదైతే ప్రకటన చేస్తూ ఉన్నాడో, దైవజనుడు ఏదైతే మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడో, దైవజనుడు ఏ మార్గాన్ని అయితే సూచిస్తూ ఉన్నాడో, ప్రతి విషయాన్ని వారు జ్ఞప్తికి తెచ్చుకుని వారు చేస్తున్న పని ఏంటి అంటే వారు విశ్వాసంతో చేస్తున్నారు. రెండవది ప్రేమతో వారు ఆ పనిని చేయడానికి వారు ఇష్టపడుతూ, మూడవది అంటాడు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునందుని నిరీక్షణతో కూడిన మీ ఓర్పు అని అంటున్నాడు. వాళ్ళు ఏ గుణలక్షణాలు ఉన్నాడో దైవజనుడు ఎరిగి ఉన్నాడు. ఎరిగినటువంటి ఆ గుణాలను అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి గుణాలు, ఒకటి విశ్వాసంతో కూడిన పని వారు చేసేవారు ఉన్నారు. రెండవది ప్రేమతో కూడిన ప్రయాస వారు చేయడానికి ఇష్టపడేవారు ఉన్నారు. మూడవది నిరీక్షణతో కూడిన ఓర్పు. కష్టపడిన, శ్రమపడిన నిరీక్షణ అనేది వారికి ఒకటి ఉందట. ఏమిటా నిరీక్షణ? ఒకనొక దినాన ఈ పనికి, నేను పడినటువంటి కష్టమునకు, నేను చేసిన పనికి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృప ఒకనొక దినాన నేను దాన్ని పొందుకోబోతా ఉన్నాను. నేను పడినటువంటి ప్రయాస వ్యర్థము కాదు, నేను చేసిన పని వ్యర్థము కాదు అనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన వారై ఉన్నారట. పని చేయడానికి వారు ఇష్టపడుతున్నారు, ప్రయాసపడడానికి వారు ఇష్టపడుతున్నారు. నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగినటువంటి ఆ సంఘ వ్యక్తుల యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ అపోస్తలుడైనటువంటి పౌలు ప్రేమపూర్వకమైనటువంటి ఆ ఉత్తరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి స్థితిగతులను అక్కడ వ్యక్తపరుస్తూ ఆ ఉత్తరాన్ని ప్రారంభిస్తూ వారిలో గుణాలను జ్ఞాపకం చేస్తూ, మీలో ఉన్నటువంటి గుణాలు మంచివే, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ మంచిదే, మీరు దేవుని కొరకు నిరీక్షణతో కూడిన ఓర్పును చూపిస్తున్నారు మంచిదే, మీ ప్రయాసము, మీ పని, మీ ఓర్పు ఇవన్నీ కూడా మంచిగా కనబడతా ఉన్నాయి. కాబట్టి మీకోసం వారు చేస్తున్న పని ఏంటో తెలుసా? దైవజనుడైనటువంటి పౌలు కానివ్వండి, సిల్వాను కానివ్వండి, తిమోతి కానివ్వండి, అక్కడ రాయబడిన మాట ఒకసారి చూస్తే 8వ వచనం 2వ అధ్యాయంలో, 2వ అధ్యాయం 8వ వచనం, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును, కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ మాట చదువుతూ ఉన్నప్పుడు హృదయంలో ఒకలాంటి వేదన. వాస్తవికంగా దేవుని యొక్క పిలుపునందుకొని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులకు ఉన్నటువంటి భారం ఎలాంటిది అంటే, అక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆ సంఘం యొక్క సహకారము కనబడుతూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో కూడిన పనిచేసేవారై ఉన్నారు, ప్రేమతో కూడిన ప్రయాసపడేవారై ఉన్నారు, అలాగే నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన వారై ఉన్నారు. ఈ 3 గుణాలు కలిగినటువంటి వీరిని చూసి వారి యొక్క పని ఎలా చేస్తూ ఉన్నారు అని రాయబడిందనంటే, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై సువార్తను మాత్రము గాక మా ప్రాణాలని కూడా, అదండి సంఘమునకు సేవకుని యొక్క ప్రయాస ఎలా ఉందనంటే, దైవజనుడైన పౌలు
తిమోతి, సిల్వాను అనబడేటువంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి అభిలాష సంగమునకు వారి ప్రాణాలు సైతం ఇవ్వడానికైనా ఇష్టపడేవారై ఉన్నారు. ఇష్టపడేవారు. అక్కడ రాయబడినటువంటి మాటలో ఒక మాట అంటున్నాడు, అవును సహోదరులరా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని. మా రాత్రింపగలు కష్టం చేసి జీవనము చేయొచ్చు చాలండి. ఏం చేస్తున్నారు? దేవుని యొక్క స్వార్థ సంగమునకు ప్రకటించే నిమిత్తమై ఏం చేస్తున్నారు? రాత్రింపగళ్ళు కష్టము చేత జీవనము. వాస్తవికంగా సంఘం ఏం చేయాలి? సేవకుడిని పోషించాలా లేదా? పోషించాలి. కానీ ఈ దైవజనుడు, భారము కలిగినటువంటి దైవజనుడు, అపొస్తలుడైన పౌలు, తిమోతి, సిల్వాను అనబడేటువంటి దైవజనులు వారి యొక్క ప్రయాస, వారి యొక్క ప్రేమ, వారు చూపించినటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు, వీటన్నిటిని గమనించినటువంటి వీరు వారి కొరకు తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి, రెండవది వారట దేవుని స్వార్థ ప్రకటించడం కోసం మీకు భారంగా ఉండకూడదని మీ మీద ఏ ఒత్తిడి తీసుకొని రాకుండా ఏం చేస్తున్నారట? రాత్రింబగళ్ళు కష్టము చేసి అదండి బ్రతకడానికి ఏం చేస్తున్నారట? ఒక సేవకుడు, దేవుణ్ణి పిలుపునందుకున్నటువంటి సేవకుడు, దేవుని యొక్క ప్రయాసను ప్రకటించడానికి ఇష్టపడినటువంటి సేవకుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? రాత్రింబగళ్ళు కష్టపడి జీవనము, అంటే వారి మీద భారంగా ఉండకుండా ఉండే నిమిత్తమై శ్రమైన, కష్టమైన, వారికి ఉన్నటువంటి పరిస్థితుల కొరకై ఏమాత్రం కూడా భారాన్ని వారి మీద నెట్టడానికి ఇష్టపడక, వారి కష్టాన్నే వారు అనుభవించడానికి ఇష్టపడుతూ, వారే సంపాదించుకుంటూ, వారే పోషింపబడుతూ, ఒక పక్క వారి పోషణ వారే చూసుకుంటూ ఏం చేస్తున్నారట? వారి నిమిత్తమై సువార్తను ప్రకటించడానికి ఇష్టపడతా ఉన్నాడట. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు మీ మీదే భారాన్ని మోపుతా ఉన్నారా? మీ మీద కష్టాన్ని మోపుతా ఉన్నారా? అది కావాలి, ఇది కావాలని కోరుతా ఉన్నారా? మీరు ఇస్తేనే మేము చేస్తామని చెప్పని అంటున్నారా? లేదు కదా. కష్టమైన, శ్రమైన ఏదో కోణంలో వారు ప్రయాసపడి దేవునికి సువార్త ప్రకటించిన నిమిత్తమై దైవజనులు ఎంత ప్రయాసపడడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ ప్రయాసను గుర్తెరిగి దేవుని యొక్క మాటలు వినడానికి మనం శ్రద్ధ చూపలేకపోతా ఉన్నాం, సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నాం. 100 రకాల పనులకు అవకాశం ఇస్తాం, కానీ ఒక్క దేవుని పనికి మాత్రం మనం ముందడుగు వేయలేకపోతా ఉన్నాం. ఎక్కడికెక్కడికో పరిగెత్తుతాం, ప్రయాసపడతాం. ఆ ప్రయాస అంతా కూడా ఈ భూ సంబంధమైనదే కదా. పర సంబంధమైన దాని కొరకు వేగిర పడినటువంటి ప్రయాస మన జీవితాలకు ఏమాత్రం కూడా ఆశీర్వాదం కాదు. దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి, దేవుని యొక్క పిలుపుని అందుకొని మీ కొరకై నియమింపబడినటువంటి సేవకుని యొక్క ప్రయాస మీరు గుర్తెరగాల్సిన వారై ఉన్నారని ఈ రాత్రి వేళ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. దీని వెనకాల ఎంతో శ్రమ ఉంది. కష్టమున్నా, శ్రమన్నా, బాధున్నా, కన్నీరున్నా, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉన్నప్పటికీ మీ కొరకై నియమింపబడినటువంటి సేవకుల యొక్క ప్రయాసను గుర్తించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకోసం? దేవుని యొక్క మాటలు ఎవరి నిమిత్తమై? మన నిమిత్తమై ప్రకటించబడతా ఉన్నాయి. మనమే గుర్తెరగకపోతే ఎలా? నోవహట తన కాలంలో దేవుడిచ్చినటువంటి కాల పరిమితిలో నోవహు ఒక్కడు ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడున్నటువంటి వారి ఊహలు, వారి తలంపులు కేవలం చెడ్డవని యెహోవా చూశాడట. ప్రాధాన్యత ఇవ్వనటువంటి మనుషులను యెహోవా చూచాడట. చివరికి మిగిలింది ఎవరు? ప్రకటించినటువంటి నోవహు కుటుంబము. ఎక్కడున్నారు? దేవుని నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టేవాడు ఆయన కాదండి. రాత్రి వేళ దేవుని యొక్క మాటలు
భారంతో కూడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుని యొక్క మాటలు జీవము కలిగినటువంటి మాటలు. ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. వినినటువంటి మాటలు మన కుటుంబాల్లో గందరగోళాన్ని గురి చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు వింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, సరిచేస్తుంది, సరైన మార్గంలోకి నడిపిస్తుంది. కాబట్టి భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క హృదయంలో ఉన్నటువంటి భారమును జ్ఞాపకం చేస్తూ ఆ ఉత్తరాన్ని రాస్తూ 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 15వ వచనంలో, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చాలండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. వారు భక్తి లేని వారు అని కాదు, వారు ప్రయాసపడిన వారని కాదు. మొదటి అధ్యాయంలో వారి గురించి ఆయన ఏమంటాడు? విశ్వాసంతో కూడిన పని చేసేవారు అంటున్నాడు, ప్రేమతో కూడిన ప్రయాసపడేవారు అంటున్నాడు. అలాగే దేవుని నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగిన వారని మాట్లాడుతూనే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కానీ నేర్చుకోవాల్సిన గుణలక్షణం మరొకటి ఉంది. ఆ మరొక గుణలక్షణం ఏంటి అంటే కీడునకు, అదండి, కీడునకు ప్రతి కీడు. నన్ను కొడితే నేను కొట్టనా, నన్ను తిడితే నేను తిట్టనా, నన్ను అంటే నేను అననా, నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా అనే మాటలు ఈ లోకము నేర్పే మాటలు, ఈ లోకం నేర్పే మాటలు. దేవుని వాక్యం నేర్పుతున్న మాట, దేవజనుని యొక్క నోట పలుకుతున్న మాట, కీడునకు ప్రతి కీడు చేయకూడదట, చేయకూడదు. దేవుని ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుని మాటలు జీవము కలిగినటువంటి మాటలు. దేవుని మాటలు మనుషుల ఆలోచనకు సరితూగినవి కావవి. దేవుని మాటలు వింటే జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. లోకం ఏమి నేర్పుతుంది? నిన్నంటే నువ్వెందుకు తగ్గాలి అని నేర్పుతుంది. వాక్యం అంటుంది, నిన్ననిన వాడిని నువ్వేమాత్రం కూడా అనద్దు. స్తోత్రం అండి. ఇది క్రైస్తవుల యొక్క లక్షణం, దేవుని ఎరిగిన వారి యొక్క లక్షణం, దేవుని ఎరిగిన వారి యొక్క ఆలోచన విధానమును దేవుని వాక్యం మనకు నేర్పుతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. కీడును అనుసరించి నడుచుకోవడం కాదు, చెడును అనుసరించి నడుచుకోవడం కాదు. ఒకవేళ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నటకు ఇష్టపడాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీడునకు ప్రతి కీడు ఏమాత్రం కూడా చేయకూడదట, చేయకూడదు. వాక్యంలో రాయబడినటువంటి మాట ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయకూడదు వానికి కీడే మూడును. చాలండి. ఏమని రాయబడింది? మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియలు చేయును, కీడు చేయగోరువాడు కీడే మూడును. ఒకవేళ కీడు చేశాడు, మనం కూడా కీడు చేయాలనుకుంటే ఏం జరుగుతుందట? కీడే మూడుతుంది. అదే మన జీవితాల్లో మనం పొందుకుంటాం. కత్తి పట్టిన వ్యక్తి అట మరలా తిరిగి ఆ కత్తి చూడక తప్పదట, చూడక తప్పదు. పరిశుద్ధ గ్రంథంలో సౌలు అనబడేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క ప్రారంభపు దినాలలో దేవుని కొరకై దేవుడు కోరుకున్నటువంటి ఒక వ్యక్తి, ఇశ్రాయేలు నడిపించుటకు సరైనటువంటి వ్యక్తిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక రాజు సౌలు. తన తండ్రి కీషు అనబడేటువంటి వ్యక్తి
గాడిద తప్పిపోతే వెళ్ళి గాడిదను తోలుకొని రాయా అని చెప్పానని తండ్రి చేత పంపబడిన వ్యక్తి ఈ సౌలు అయి ఉంటే, దేవుడు సమూయేలు అనబడేటువంటి ప్రవక్తను పిలిచి, ఇదిగో రేపు నీ ఎదుటికి ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు, ఆ వ్యక్తిని నేను కోరుకొని ఉన్నాను అని సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు వచ్చిన ఉద్దేశమేమో గాడిదను తోలుకొని వెళ్ళాలని, దేవుడు కోరుకున్న ఉద్దేశము అలాగే సమూయేలుకు బయలుపరిచినటువంటి విధానమేమో సౌలునేమో దేవుడు కోరుకున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండగా, దేవుడు సౌలును అభిషేకించడానికి సమూయేలు చేత ప్రేరేపించబడి సమూయేలుకు అప్పగించబడినటువంటి బాధ్యతను నిర్వర్తించిన వాడై ఉన్నప్పుడు సౌలు రాజుగా నియమింపబట్టుకు దేవుడు అవకాశాన్ని కల్పించాడు. మంచిదే, కోరుకోలేదు, ఆశించలేదు. వాస్తవానికి దేవుని సేవకు నేను కూడా రావాలని ఇష్టపడలా. అసలు దేవుని సేవను ఏదో పెద్దలకు మాత్రమే పరిమితం చేసి ఈ వయసులో పరిచర్యను గురించినటువంటి ఆలోచన నా మనసులో ఉంచుకోవడానికి ఏమాత్రం కూడా ఆశ చూపలేదు. నా తల్లి ఎంతో ప్రాధేయపడినటువంటి తల్లి నేను ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. పరిచర్యకి రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎన్నోసార్లు బతిమాలినప్పుడు నేను కోపాన్ని చూపించాను తప్ప ప్రేమను ఏమాత్రం కూడా చూపించలేదు. అలాంటి సమయంలో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నటువంటి నన్ను దేవుడు దర్శించినప్పుడు, దేవుని యొక్క పిలుపును కాదని వెనకడుగు వేయలేనటువంటి నన్ను దేవుడు పిలుచుకుని నేను ఈరోజు నిలవబడ్డానికి దేవుడు దర్శించాడు. ఆ దర్శించుటకు కారణం తల్లి యొక్క హృదయంలో ఉన్న భారం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అనుకోని విధంగా ఏ విధంగా అయితే నేను సేవకుని అవ్వడానికి దేవుడు కృప చూపించాడో, అనుకోని విధంగా సౌలు అనబడేటువంటి వ్యక్తి గాడిదను తోలుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తిని దేవుడు అభిషేకించమని సమూయేలుతో చెప్పడం, సమూయేలు తైలపు బుడ్డి తీసుకుని సౌలును అభిషేకించడం అన్నీ కూడా చక జరిగిపోయింది. అనుకోని విధంగా రాజ్యాధికారం పొందినటువంటి సౌలు దేవునితో అంటాడు, అయ్యా నేను బెన్యామీనుని కదా, తృణీకరించబడిన వాడిని కదా, అందరిలో చిన్నవాడిని కదా, ఆ చిన్న గోత్రంలో ఉన్నటువంటి నన్ను నీవెన్నుకున్నావు, నేను ఎంత మాత్రపు వాడిని అని కృతజ్ఞత కలిగినటువంటి సౌలు రోజులు గడిచేసరికి రాజ్యాధికారం చేతిలో ఉండేసరికి ఆ అధికారములకు లోబడినటువంటి సౌలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమాన్ని మరిచిపోయిన వాడిగా మనం చూస్తాం ఉన్నాం. ఎక్కడ దావీదు అనబడేటువంటి వ్యక్తి గొల్యాతును చంపడం, గొల్యాతు చంపినటువంటి దావీదును స్త్రీలు పొగడటం, స్త్రీలు పొగిడినటువంటి ఆ పొగడ్తను ఓర్చుకోలేనటువంటి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినటువంటి సౌలు దావీదును చంపడానికి పూనుకోవడం, ఆ చంపడానికి పూనుకున్నటువంటి సౌలు ఏమాత్రం వెనకకి తగ్గకుండా ఏం చేస్తున్నాడు, తన కుమారునితో మాట్లాడుతున్నాడు. చదువుదాం మాట, 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. అంతట సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి
ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలము యందు దాగియుండుము. చాలండి. సౌలు యొక్క ఆలోచన, సౌలు యొక్క మనస్సు దావీదును చంపాలి. మనసులో ఏం కలిగి ఉన్నాడు? వ్యక్తికి. దావీదు ఏం చేశాడు? మేలు చేశాడు. బైబిల్ ఏం చెప్తున్నాడంటే కీడు చేసినాడు కూడా కీడు చేయొద్దని చెప్పిన బైబిల్ చెప్తుంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి మేలు చేసిన వ్యక్తికి కీడు చేయాలన్న తలంపు, ఇది ఇంకా బహువిరుద్ధమైనటువంటి ఆలోచన. అసలు బైబిల్ చెప్తున్న మాట ఏమో కీడు చేసిన వ్యక్తికి కూడా కీడు చేయొద్దని చెప్తా ఉంటే, మేలు చేసిన వ్యక్తికి కీడు చేయమని సౌలు ప్రేరేపించబడి తన కుమారుడిని యోనాతానుతో చెప్తా ఉన్నాడు. దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయమని చెప్పని ఆర్డర్స్ జారీ చేశాడండి. అది దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తికి ఉండాల్సిన ఆలోచన. అది దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తికి ఉండాల్సినటువంటి తలంపు. కీడు చేసిన వ్యక్తికి కూడా మేలు చేయమని దేవుని వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడాల్సినటువంటి సౌలు, వాక్యాన్ని ప్రేరేపించబడినటువంటి వ్యక్తిగా నడవాల్సినటువంటి సౌలు దురాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తిగా తన క్రియలే కనబడతా ఉన్నాయి. తన క్రియలే కనబడతా ఉన్నాయి. అభిషేకించబడిన వ్యక్తే కావచ్చు, క్రియలు ఎలాగున్నాయి? తన క్రియలు ఎవరి చేత నడిపించబడుతున్నాడో తెలియపరచబడతా ఉన్నాయి. దావీదు చేసిన మేలు, ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు 40 దినాలు ఇశ్రాయేలు మీదకి వచ్చి, ఫిలిస్తీయుడు అనగా సున్నతి లేని వాడు, దేవుణ్ణి ఎరగనేటువంటి జనాంగమును కలిగినటువంటి వ్యక్తి, దేవునికి విరోధి అయినటువంటి వ్యక్తి గొల్యాతు 40 దినాలు సవాలు విసురుతా ఉన్నప్పుడు ఎక్కడికి పోయాడు ఈ సౌలు? ధైర్యంగా ఉండాల్సిన సమయంలో వెనకడుగు వేసినటువంటి సౌలును దావీదు వచ్చి, చిన్న కుర్రవాడు, సౌలును బలపరచడానికి ఇష్టపడ్డాడు. సౌలుకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. భుజంతో టక్కుని చేర్చుకోవాల్సిన సౌలు విషపు చూపు నిలుపుతున్నాడట. కారణం ఏంటి? ఏం చేశాడు దావీదు? మేలు చేశాడు కదా. తనకు మేలు ఉపకారములు చేసినప్పుడు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఏది విత్తుతామో అది తప్పక కొయ్యాల్సిందే. కీడును విత్తి మేలు కొయ్యాలంటే కుదురుతుందా? కుదరదు. కీడును విత్తితే కీడునే కోస్తాం. తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినటువంటి కయ్యూను కీడును విత్తాడు. ఏం చేశాడు? దేశ దిమ్మరై ఆ కీడునే అనుభవించిన వాడై ఉన్నాడు. సౌలు అనబడేటువంటి వ్యక్తి, సమూయేలు అనబడేటువంటి వ్యక్తి చేత అభిషేకించబడినప్పటికీ తన నడవడిక, తన క్రియలు, తన మాట తీరు, తన విధానం అంతటి కూడా దేవుని చిత్తానికి ఏమాత్రం కూడా అప్పగించుకున్నటువంటి ప్రయాసను అతను కొనసాగించిన వాడై ఉన్నాడండి. అలాంటి సమయంలో తన కుమారుడితో చెప్తా ఉన్నాడు, ఇదిగో ఎక్కడ దావీదు కనపడినా ఏమాత్రం కూడా బ్రతకడానికే వీల్లేదు అని అన్నాడు. కారణం లేకుండానే నిందన మోపి దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. మేలు చేసిన వ్యక్తికి కీడు తలపెట్టాలన్న తలంపు సౌలులో ఉన్నప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, చదువుదాం అక్కడ ఒక మాట. మొదటి సమూయేలు 31:1-6. మొదటి సమూయేలు అమ్మా. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట వారి ఎదుట నుండి పారిపోయి గిల్బోవ పర్వతమునకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కోషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయు వారి కంటబడి వారి చేత బహు గాయములు నందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని మీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు
నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చేయనొల్లక ఉండెను. గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా చాలండి. దావీదు అక్కడ బతికే ఉన్నాడు. సౌలు యొక్క తపన దావీదుని ఏం చేయాలనుకుంటున్నాడు? కనబడకూడదట, కనబడకూడదు. ఈ భూమి మీద ఉండకూడదు సౌలు హృదయంలో తలంపు. ఏం చేస్తే భూమి మీద ఉండకూడదు? సౌలును ఫిలిష్తీయుల చేతిలో నుండి కాపాడినందుక, మేలు చేసినప్పుడు దావీదు మీద కీడు తలపెట్టినటువంటి సౌలు కొన్ని దినాల తరువాత ఏ కీడైతే కోరుకున్నాడో ఆ కీడును అతడును అతని కుటుంబము అనుభవించింది. కత్తి మీద, తన కత్తి మీద అతడే పడి ఎందుకు చనిపోయాడు? గొల్యాతు తన వంశీయులైనటువంటి ఫిలిష్తీయులు ఎవరైతే ఉన్నారో ఆ ఫిలిష్తీయుల చేత చంపబడితే ఎక్కడ తనకు అవమానం కలుగుతుందో అన్న ఆలోచన. ఒకప్పుడు ఫిలిష్తీనే కదా దావీదు చంపింది. ఎక్కడికి పోయింది ఆ నిష్ట? అదంతా విడిచిపెట్టేసి దావీదును చంపాలనుకున్నటువంటి సౌలు చివరికి తన మరణాన్ని తానే కొని తెచ్చుకున్నాడు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏది విత్తాలనుకుంటామో ఆ విత్తింది తప్పక మనం కోయాల్సిందే. సౌలు జీవితంలో జరిగినటువంటి సంఘటన, దావీదు జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు, దావీదు తన జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి విధానము, సౌలును దేవుడు విడిచిపెట్టిన తరువాత దావీదును దేవుడు కోరుకొని ఎక్కడి నుంచి కోరుకున్నాడు? 78వ కీర్తన 78వ కీర్తన 70వ వచనం నుండి, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతను రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. చాలండి. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నటువంటి దావీదు ఎలా తన ప్రయాణాన్ని కొనసాగించాడు? కోరుకున్న వారికి సౌలు కూడా బాగానే ఉన్నాడు. మధ్యలో కదా తన మనసు మారింది. దావీదుని కూడా దేవుడు కోరుకున్నాడు. ప్రారంభంలో బాగానే ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఆయుష్ను దేవుని కొరకై వినియోగించినటువంటి వ్యక్తిగా దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తాం. అది సౌలు తను వెంబడించినప్పుడే కానివ్వండి, లేకపోతే తన కుమారుడైనటువంటి అబ్షలోము తన మీద తిరగబడినప్పుడే కానివ్వండి, శత్రువులు తన మీదకి వచ్చినప్పుడే కానివ్వండి, ఏ విషయంలోనూ దేవుణ్ణి విడిచిపెట్టక దేవుణ్ణి అనుసరించి నడిచినటువంటి వ్యక్తిగా దావీదును మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో దావీదుని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడిను. దావీదు ఇశ్రాయేలు ఏలిన కాలము 40 సంవత్సరములు, హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు తన తండ్రి అయినటువంటి సింహాసనం మీద సొలొమోనును
ఆసీనుడాయను. చాలండి, చాలండి. దావీదు యొక్క ముగింపు, సౌలు ముగింపును మనం చూస్తూ వచ్చాం. దావీదు కూడా కాలాన్ని ముగించాడు. ఎలాంటి ముగింపును దావీదును చూస్తామనంటే, దినములు గడిచిన వృద్ధాప్యంలో వచ్చినట్టు మరణాన్ని మనం అక్కడ చూస్తాం. తన కుమారునితో మాట్లాడతాడు 2వ అధ్యాయం 1వ వచనంలో. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకును ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున, లోకులందరూ పోయే మార్గం అని అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా పిలుస్తాడు. నరులారా తిరిగి రండి అన్నప్పుడు తప్పక పోవాల్సిందే. లోకులందరూ పోవాల్సిన మార్గమున నేనును పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను చాలండి. ఎంత పద్ధతిగా దావీదు పెరిగాడో, వృద్ధాప్యంలో తన కుమారునికి నేర్పుతున్న పాఠం, అయ్యా లోకులందరూ పోతున్న మార్గంలో నేను కూడా పోతా ఉన్నా. నిన్ను కాపాడేవాడు, నిన్ను నడిపించేవాడు, నీకు వివేకాన్ని ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు దేవుడు. నువ్వు పరిపాలించాలన్నా, ఆ పరిపాలనలో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా నీకు మార్గాన్ని చూపించేవాడు దేవుడు. ఎంత క్రమము దావీదు కలిగి ఉన్నాడో ఆ క్రమాన్ని తన కుమారుడైనటువంటి సొలొమోనుకు నేర్పుతున్నాడు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నువ్వు ఏ పని పూనుకొనినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రం అంతటిలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను అదండి కుమారుడికి నేర్పుతున్నాడు. కుమారుడికి నేర్పుతున్న పాఠం వృద్ధాప్యంలో కూడా ఏది అనుసరిస్తున్నాడో, ఏదైతే అతడు విత్తుతూ వచ్చాడో ఆ విత్తినటువంటి ఆ పంటను దావీదు జీవితంలో కోస్తూ వచ్చాడు గనక, ఏదైతే నేను అనుసరిస్తూ వచ్చానో నేను అనుసరించిన దాన్ని నీవు కూడా అనుసరించాయా. తర్వాత సొలొమోను అనుసరించాడా లేదనేది తన క్రియల మీద ఆధారపడి ఉంటుంది. అది తండ్రిగా దావీదు నేర్పిన పాఠం ఏంటి? సరైన మార్గాన్ని చూపిస్తూ వచ్చాడు, సరైనటువంటి మార్గాన్ని తెలియపరుస్తూ వచ్చాడు, సరైనటువంటి మాటల్ని తెలియపరుస్తూ వచ్చాడు. దావీదు ఏదైతే అనుసరిస్తున్నాడో, ఏదైతే తన దేవుణ్ణి ఎరిగి ఉన్నాడో ఆ దేవుణ్ణి తన కుమారునికి పరిచయం చేస్తూ తన వృద్ధాప్యంలో కాలాన్ని ముగించిన వ్యక్తిగా కనబడుతున్నటువంటి దావీదును మనం అక్కడ చూస్తా ఉన్నా. కాబట్టి ఆ దావీదు యొక్క ముగింపు 10వ వచనంలో ఏమని రాయబడింది? తర్వాత తన పితరులతో కూడా నిద్ర పొందాడట. దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడిను. దావీదు ఇశ్రాయేలు ఏలిన కాలము అదండి, చాలండి, 40 సంవత్సరాలు ఏలినటువంటి దావీదు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు సమాధిలో ఉంచబడి రాజులతో కూడా అతడు కూడా పాతి పెట్టబడ్డాడు. రాజులతో పాతి పెట్టబడ్డాడు. రాజుల యొక్క సమాధుల పక్కన పాతి పెట్టబడ్డాడు. పరిశుద్ధుల యొక్క సమాధుల పక్కన అతడు స్థానాన్ని పొందినటువంటి దావీదును మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఏది సౌలు విత్తాడు, ఏది సౌలు పొందుకున్నాడు, ఏది దావీదు విత్తాడు, ఏది దావీదు పొందుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, అపోస్తలుడైన పౌలు, సిల్వాను, తిమోతి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు హృదయపూర్వకంగా తెలియపరచబడినటువంటి మాట ఏంటంటే, కీడునకు ప్రతి కీడు చెయ్యద్దు. చేసినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా దీవెనకరంగా
ఉండడు. అరే మేలు చేసిన దానికే కీడు చేసినప్పుడు సౌలు తన జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకుంటే, మేలు చేసి కూడా కీడును అనుభవించినటువంటి దావీదు మాత్రం ముగింపు ఎలాగుంది? సమాధులు, రాజుల సమాధులతో కూడా దావీదు సమాధి ఉందట. దేవుని స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. మేలుకు దావీదేమో కీడును అనుభవించినప్పటికీ దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు. మేలు చేసినప్పటికీ, మేలు పొందుకున్నప్పటికీ కీడు తలపెట్టినట్లు సౌలు మాత్రం ముగింపు దేవుని విడిచిపెట్టబడినటువంటి వ్యక్తిగా సౌలు యొక్క ముగింపును మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ రాత్రి వేళ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. హృదయపూర్వకంగా దేవుడు మనతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, కీడునకు బ్రతికీడు చేయొద్దు. ఎందుకనంటే దేవుడిని ఎరిగినటువంటి మనలో కనబడాల్సిన స్వభావాల కొరకై దేవుడు ఆయన ఎదురు చూస్తూ ఉండగా, ఏ స్వభావం మనలో పనిచేస్తూ ఉంది, ఏ స్వభావానికి మనం తావిస్తూ ఉన్నాం, ఏ స్వభావము మనం అనుసరిస్తూ ఉన్నాం, ఏది మనం విత్తుతున్నామో అది తప్పక కోస్తాం. మేలు చేయి, తప్పక నీ జీవితంలో మేలునే కోసే వ్యక్తిగా ఉండగలుగుతా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.